మరి సడన్గా రంగా గారి టాపిక్ ఎత్తే ఆయన ఏమయ్యా మీరు ఆ రోజు అంతమంది ఉన్నారు, రంగా గారికి వేలల్లో వచ్చేస్తారు జనాలు, మరి అంతమంది ఉన్నోళ్ళు మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు? 2,000 మంది 3,000 మంది కట్టలేకపోయారా? ఆ రోజుల్లో మీ వయసు అంతా ఇప్పుడు మీరు 60,000కి వచ్చి ఉంటారేమో, కానీ అప్పుడు మీరు 25లో ఉండి ఉంటారు కదా మంచి ఉడుకు రక్తం మీద, ఎందుకు కాపాడుకోలేకపోయారు అని చెప్పని మీరు ప్రశ్నించారు. దానికి మీ ఎదురుగున్న కొంతమంది మీరేం మాట్లాడినా వాళ్ళకి చప్పట్లు కొడుతుంది తప్పించి వాళ్ళకేమి బుర్ర పనిచేయదని నాకు అర్థమైంది. కానీ ముందు లైన్లో చాలామంది, కొంతమంది ఏజ్ పెద్దవాళ్ళు, మీ పార్టీలో కూడా ఆ రోజు మీటింగ్లో లేకపోయినా బయట విన్న వాళ్ళకి మీరు మాట్లాడేది అంత కరెక్ట్ అనిపించలేదు. వాళ్ళల్లో ఎక్కడ చలనం కూడా రాలే, వాళ్ళు అట్లాగా సైలెంట్గా ఉండిపోయారు. ఎందుకు అనుకున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? 25 ఏళ్ళ నుండి మీరు కాపాడుకోలేకపోయారంటే అసలు ఏం జరిగిందో మీకు ఎన్నో సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. రంగా గారిని ఆయన చంపడానికి 1-2 రోజులు వేసుకున్న ప్లాన్ కాదు అది, దాదాపు సంవత్సరం పైనుంచే ప్లాన్ చేశారు. ఎందుకంటే రంగా గారే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా, ఇది ఆన్ రికార్డ్స్ ఉంటుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆన్ రికార్డులో ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా తెప్పించుకుని చూడండి. ఆన్ రికార్డ్ ముఖ్యమంత్రి అప్పుడు ఎన్టీ రామారావు అసెంబ్లీలో కూడా ఉండగానే ఆయన అసెంబ్లీ సాక్షిగానే ఆయన చెప్పిన సమాధానం ఏంటిదో తెలుసా? ఆయన లేవనెత్తిన అంశం, నా ప్రాణానికి హాని ఉంది, అది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారానే, ఆయన వాళ్లే దగ్గరుండి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాను, నాకు సెక్యూరిటీ ఉండని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అర్థమైందా? అలాంటిది ఆయనను చంపడానికి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ జిల్లాలో పోలీసులు కానీ వాళ్ళు కానీ రంగా గారి పనులు చూసి చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అభిమానులు ఉన్నారు ఆయనకి, వాళ్ళు ఎక్కడన్నా ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారేమోనని చెప్పని వాళ్ళని జూలై నెలలో 350 మంది పోలీసులకు పైగా ఆ జిల్లా నుంచి బదిలీ చేయడం జరిగింది. దాని విషయం మీదే ఆయన కాపునాడు పెట్టినప్పుడు కాపునాడు అంశాల్లో ఇది ఒక అంశం. 350 మంది పోలీసుల్ని ఒకటేసారి ఈ జిల్లా నుంచి ఎందుకు బదిలీ చేశారని చెప్పని కూడా ఆ అంశం మాట్లాడారు. అయితే ఇంత విషయం మీకు, ఈ చిన్న సూక్ష్మన్నీ మీకు తెలియగా, పోనీ 144 సెక్షన్ అంటే మీకు ఐడియా ఉందా? అదే 144 సెక్షన్ని సీరియస్గా అమల్లో పెడితే ఎలా ఉంటుందో తెలుసా ప్రభుత్వం? మీకు వైజాగ్లో మిమ్మల్ని మీటింగ్ పెట్టుకోవద్దని చెప్పి హోటల్లో నోటీసులు సర్వ్ చేస్తే మీ కార్యకర్తలను వదిలేసేసి మీరు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు, గుర్తుందా? కానీ అదే స్థానంలో రంగా గారు ఉంటే ఏం చేసేవాడు తెలుసా? నా కార్యకర్తలతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేయండి అనేవాడు. మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మీ చుట్టూ కూడా కొన్ని వేల మంది ఉన్నారే, మీకు ధైర్యం రాలేదా? కేవలం కిందకి దిగి అరెస్ట్ అవ్వడానికి కూడా మీకు ధైర్యం సరిపోలేదా? కానీ ఏ రోజు రంగా గారి కార్యకర్తలను వదిలేసి వెళ్ళిపోలా, వాళ్ళని కాపాడుకుంటానే వచ్చాడు. కానీ ప్రభుత్వమే ఈ యొక్క కుట్రలో హోమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి 3 IPS ఆఫీసర్లని ఈ యొక్క టాస్క్ మీద పెట్టి ఆయన ఎట్లన్నా చంపించేయాలని చెప్పని ప్రయత్నం చేశారు కాబట్టి, చేస్తున్నారు కాబట్టే ఆ ప్రయత్నాల్లో మీరన్నారు అడ్డుకట్ట కట్టేస్తే బాగుంటుందని చెప్పని వీళ్ళందరూ అడ్డుకట్టలు కట్టేటువంటి ధైర్య సాహసాలు కలిగిన వాళ్లే. కానీ వాళ్ళందరినీ ఆయన బతులాడుకున్నారు. ఈ విషయం నేనేదో మాటలో చెప్పడం కాదండి, సీనియర్ నాయకులైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, ఇంకా సీనియర్ చాలామంది నాయకులు కూడా చెప్పారు. ఇట్లా రంగా గారిని ఆ రోజున ఆయన చెప్తే అక్కడి నుంచి వెళ్ళిపోయారు తప్పించి, ఆయన మాటకి గౌరవం ఇచ్చి ఎవరు కూడా అలా వదిలేసి వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఇంకొక విషయం చెప్తున్నా మీకు, ఒక పక్క ప్రభుత్వం ఆయన మీద కక్ష కట్టు ఉందని చెప్పని కాదు, ఇంకో పక్క సొంత పార్టీలో కూడా ఆయన ఎదుగుదలను చూసి ఏడ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఒక పక్కనైతే ఇంట్లోనే పెద్ద కుంపటి ఉంది. ఇంట్లోనే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని అంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. అలాగా ఇంట్లోనే ఒక పెద్ద కుంపటి ఉంది ఆయన్ని చంపించేయడానికి. ఇవన్నిటిని చూసే ఆయన నా వల్ల ఇంకెంతమంది ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పని ఆయనంతటా ఆయనగా అక్కడ సరెండర్ అయి కూర్చున్నారు. కానీ ఆయనని చంపే ధైర్యం ఎవరికి లేదు. ఇంకా విషయం ఏంటంటే, మీకు స్టేట్ ఇంటెలిజెన్స్ కాదు కదా, మీకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది కదా.
బాగా పరిచయస్తులు ఉన్నారు కదా, వాళ్ళని ఒకసారి మీరు అడిగి చూడండి. ఏంటిది రంగా గారి విషయంలో ఏం జరిగింది, అసలు ఎవరు చంపించారు, దీని వెనక కుట్ర పండింది ఎవరు అని అడగండి. అప్పుడు కన్నా మీకు అర్థమవుద్దేమో మీరు ఎలాంటి వ్యక్తులతో మీరు సంధి కుదుర్చుకుని మీరు కూటమిలో ఉన్నారు, ఎవరికి మద్దతు ఇచ్చి మీరు అధికారం ఇచ్చారు అనేది కనీసం ఇప్పుడు కన్నా మీకు తెలుస్తుందని చెప్పని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడు అవకాశం వచ్చినా మీ ముఖ్యంగా జనసేనలో 90% మంది రంగా గారి అభిమానులు ఉన్నారు తెలుసా మీకు. వాళ్ళందరూ ఏంటంటే మీరేదో రంగా గారి గురించి గొప్పగా మాట్లాడతారేమో అనుకుంటున్నారు, కానీ నాకు అర్థమైంది. కానీ వాళ్ళకు కూడా చాలామందికి రంగా గారి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా, కానీ కాసేపు ఏమో మీరు చూశానంటారు దూరం నుంచి, కాసేపు ఏమో నేను టీ ఇచ్చానంటారు. అసలు రంగా గారికి టీయే అలవాటు లేదండి. ఇది ఏదో ఇంట్లో సొంత మనుషులకు కాదు, రాష్ట్రం మొత్తం తెలుసు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని చంపించడానికి ఎన్ని కుట్రలు పన్నారో ఆ యొక్క పర్యవసానం తర్వాత ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయింది తెలుసా మీకు. పోనీ మీరు అభిమానం ఉందనుకున్నాం మీకు రంగా గారి మీద. ఏ రోజున దండేశారా? మీరే స్వయంగా కాకినాడలో రంగా గారి విగ్రహం పెడుతుంటే, రాష్ట్రం మొత్తం ఎన్నో విగ్రహాలు పెడుతున్నా రంగా గారి విగ్రహం పెడుతుంటే కాకినాడలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, ఈ విగ్రహాలు పెట్టద్దు తీసేయండి అని చెప్పినటువంటి మహా అభిమాని మీరు రంగా గారికి. మీకేం చెప్పాలి చెప్పండి. మిమ్మల్ని చూసి ఇంకా చప్పట్లు కొడుతున్నారు రంగా గారి విషయం చెప్తే. రేపు కొద్ది రోజులు ఆగితే మీ అవసరం కోసమో మీ మైలేజ్ కోసమో రేపు ఇది కూడా అంటారు, రంగా గారితో నేను చాలాసార్లు కలిశాను, మాట్లాడాను చాలా సందర్భాల్లో కూడా చెప్తారు మీరు. దయుంచి నేను ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పాను, రంగా గారిని చంపడానికి ఒక చిన్నపాటి కుట్ర జరగలేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక పేదవాడి గొంతు అసెంబ్లీలో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడే, ఇతను రేపు ఇంకా ముందుకెళ్తే ఏ ఆశతో అయితే ఏ ఆశయంతో అయితే మేము తెలుగుదేశం పార్టీ పెట్టుకున్నామో, మా సామాజిక వర్గం మా వాళ్లే బాగుపడాలి అని చెప్పని పెట్టుకున్నామో, దాన్ని కూసాలతో సహా కదిపేసేసేటువంటి శక్తి కలిగిన మహానాయకుడని ఆ రోజు అర్థమైంది. కాబట్టే ప్రభుత్వం ఆ స్థాయిలో చంపించేసింది. ఎంక్వైరీ చేయండి మీరు, మీకు ఇంటెలిజెన్స్ ఉంది. ఇప్పుడు ఇంకా మీరు అధికారంలో కూడా ఉన్నారు, స్టేట్ ఇంటెలిజెన్స్లో కూడా చాలామంది ఉన్నారు. అన్నారు కదా 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు మీరని. ఇంకా ముఖ్యమైన విషయం చెప్పమంటారా, ఆ రోజున రంగా గారితో పాటు పోరాడినటువంటి వాళ్ళందరి మీద అంటే 35 సంవత్సరాల క్రితం పెట్టిన కేసులు, రౌడీ షీట్లు ఇవాళకి కూడా తీయలేదండి. ఇవాళకి అంటే వాళ్ళకి 65-70 సంవత్సరాలు వచ్చినా వాళ్ళ మీద రౌడీ షీట్ అనే ముద్ర ఉంది. ఇవన్నీ మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుని చూడండి. మీరు మీ టాపిక్ లేదన్నా మాట్లాడుకోవచ్చు, కానీ రంగా గారి టాపిక్ మాట్లాడేటప్పుడు మీకు ఏదన్నా నిజంగా తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తా వివరంగా. దీని వెనక ఎంతమంది కుట్ర ఉందో నేను చెప్తా వివరంగా. ఇవాళ ఇంటి దొంగలే ఆయన పేరు చెప్పుకుని అధికార పీఠంలో ఆస్తులు సంపాదించుకుని కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. దాని మీదే నేను పోరాటం కూడా జరుగుతుంది. నా పోరాటం ఇటు రంగా గారి అభిమానులు కాపాడుకోవటమే కాదు, ఆ ఇంటి దొంగలు ఆ రంగా గారి పేరు వాడుకుని డబ్బు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళను కూడా నేను తట్టుకుని వాళ్ళకి కూడా ఎదురు నిలబడి నేను పోరాటం చేస్తున్నాను. కాబట్టి ఈసారి రంగా గారి టాపిక్ నిజంగా మీకు అభిమానంతో మాట్లాడాలనుకుంటే మాత్రం ఒకసారి నాకు మనం కూర్చుందామండి, కూర్చుని మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు కదా 144 సెక్షన్ అనేది ఎంత పవర్ఫుల్గా అమలు చేస్తారో, అది మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే. తెలుగుదేశం పార్టీ ఆ రోజు అలా మొదలుపెట్టి ఎంతోమందిని అరెస్ట్ చేసి భయపెట్టారు. అదే పద్నాలో మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెట్టారు. ఆయన ప్రచారంకి వెళ్తుంటే 2014లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లో కానీ ఇబ్బందులు పెట్టంగానే అవన్నీ జరిగింది. మీకు కేవలం ఆ నోటెల్లో నోటీస్ ఇస్తేనే మీరు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అది పోలీసుని అధికారాన్ని వాడుకోవటం అంటే అది కేవలం అడ్డదారిలో కుదిరింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే. కానీ మీరు వాళ్ళతో జత కూర్చున్నారంటే మీకు శతకోటి దండాలు. కానీ దయించి రంగా గారిని గురించి మాట్లాడేటప్పుడు మాత్రం నన్ను ముఖ్యంగా మీరు కలిసి మీరు ఏదన్నా మాట్లాడండి. నమస్కారం.